అండి అందరికీ. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. అందరూ ఆమెను మౌనంగా ఉందని తక్కువ అంచనా వేశారు. కానీ ఒకరోజు అదే నిశ్శబ్దం అందరినీ ఆశ్చర్యపరిచింది. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న పట్టణంలో సిరి అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా మంచిది, మర్యాదగా ఉండేది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. తన పని ఏదో తను చేసుకునేది. స్కూల్లో ఉన్నప్పటి నుంచే కొందరు ఆమెను చూసి ఎగతాళి చేసేవారు, నవ్వేవారు. ఏంటి ఎప్పుడూ మౌనంగా ఉంటుంది, అసలు దీనికి ఏమైనా తెలుసా అని ఎగతాళి చేసేవారు. సిరి మాత్రం ఏమీ అనేది కాదు. చిరునవ్వుతో తన దారిని తాను వెళ్ళిపోయేది. ఆమె నిశ్శబ్దాన్ని అందరూ బలహీనతగా భావించారు. కాలం గడిచింది. సిరి డిగ్రీ పూర్తి చేసింది. కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. తండ్రి చిన్న ఉద్యోగి, తల్లి అనారోగ్యంతో బాధపడేది. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ అమ్మాయి వల్ల ఏమవుతుంది, ఇంత మౌనంగా ఉంటే జీవితంలో ఎలా గెలుస్తుంది, పెద్ద ఉద్యోగం చేయాలని కలలు కంటుంది. ఈ మాటలన్నీ సిరి విన్నది, కానీ ఎవరితోనూ వాదించలేదు. రాత్రిళ్ళు అందరూ నిద్రపోయాక చదువుకునేది, పగలు ఇంటి పనులు చేసేది. తన కలలను ఎవ్వరికీ చెప్పేది కాదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఇన్ని సమాధానాలు మాటలతో కాదు ఫలితాలతో ఇవ్వాలి అని. ఒకరోజు ఆమె ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష రాసింది. ఫలితాలు వచ్చిన రోజు మొత్తం గ్రామం ఆశ్చర్యపోయింది. సిరి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ సాధించింది. అందరూ ఆమె ఇంటి ముందు చేరారు. నిన్నటి వరకు ఎగతాళి చేసిన వాళ్ళే ఇప్పుడు అభినందిస్తున్నారు. కానీ సిరి మారలేదు. అదే చిరునవ్వు, అదే నిశ్శబ్దం. కొద్ది రోజుల తర్వాత ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇంటి పరిస్థితి మారింది. తల్లి చికిత్స చేయించుకుంది, తండ్రి అప్పులు తీర్చుకున్నాడు. సంతోషంగా సాగిపోతుంది వాళ్ళ జీవితం. ఒకరోజు స్కూల్లో ఆమెను ముఖ్య అతిథిగా పిలిచారు. అక్కడ ఒక విద్యార్థి అడిగారు, అక్క, మిమ్మల్ని అందరూ తక్కువగా చూసినప్పుడు మీకు కోపం రాలేదా అని. సిరి చిరునవ్వుతో చెప్పింది, కోపం వచ్చింది, బాధ కూడా వేసింది. కానీ నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఎవరైనా మనల్ని తక్కువగా చూసినప్పుడు వాళ్ళతో వాదించడం కంటే మన లక్ష్యంపై దృష్టి పెట్టడం మంచిది. అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత ఆమె చెప్పిన మాట అందరి హృదయాలను తాకింది. నా నిశ్శబ్దాన్ని వాళ్ళు బలహీనతగా అనుకున్నారు, కానీ అదే నిశ్శబ్దం నాకు ఏకాగ్రతను ఇచ్చింది. అదే నా కలలను నిజం చేసింది. ఈ కథ చెప్పే పాఠం ఏమిటంటే, ప్రతి మౌనంగా ఉండే వ్యక్తి బలహీనుడు కాదు. కొన్నిసార్లు నిశ్శబ్దమే గొప్ప ఆయుధం. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయం మీ తరపున మాట్లాడుతుంది. కష్టపడే వాళ్ళను ప్రపంచం మొదట నవ్వుతుంది, తర్వాత అదే ప్రపంచం నిలబడి చప్పట్లు కొడుతుంది. మాటలతో గెలిచిన వాళ్ళను కొందరే గుర్తుంచుకుంటారు, కానీ తమ విజయంతో సమాధానం చెప్పిన వాళ్ళను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈ వీడియో, ఈ స్టోరీ, ఈ ముగ్గులు ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం అండ్ ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మౌనంగా ఉండే వాళ్ళందరూ మంచివాళ్ళని కాదు, అలాగని మాట్లాడే వాళ్ళందరూ చెడ్డవారని కాదు. ఎవరెవరి టాలెంట్ వారిది. కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, కొంతమంది మాట్లాడలేరు. అలాగని వాళ్ళకి ఏమీ తెలీదు, ఏమీ చేతరాదని కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.